హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ బిఎస్కే కనెక్ట్స్. ద బీర్ బైసెప్ గాయ్ రణవీర్ అలహాబాదియా తెలుసుగా మీకు. ఎవడో తెలియకపోతే మళ్ళీ చెప్తాను చూడండి. అతను ఏంటి అంటే లాస్ట్ టైము ఇండియా గొట్ లేటెంట్ అనే ఒక షో చేశారు, గుర్తుందా మీకు? ఒక కంటెస్టెంట్ని చాలా తక్కువ చేసి మాట్లాడారు. ఎలాగా అంటే ఏదో వీళ్ళ షో, వీళ్ళే గొప్పోళ్ళు, వీళ్ళ షోకి ఒకడు దిక్కులాగా వచ్చాడు. వచ్చినోడితో వీళ్ళు మాట్లాడిన మాటలు ఎలా అంటే, మీ అమ్మ నాన్న గదిలో రొమాన్స్ చేసుకుంటుంటే మీరు చూస్తారా, జాయిన్ అవుతారా, ఇలాగా మాట్లాడాడు. ఇలా మాట్లాడినప్పుడు ఎంటైర్ నేషన్ ఒక షాక్ గురైంది. ప్లస్ ఇంకోటి ఏదో కేసు పెట్టమని చెప్పారు, ప్లస్ అది చేశారు ఇది చేశారు, మొత్తానికి బయటకు వచ్చాడు. ఇండియన్స్ ఎవరిని పడితే అన్ని పిచ్చిగా నమ్మేస్తారు. దొంగ బాబాలని, దొంగ పొలిటీషియన్స్ని, దొంగ నా కొడుకు ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని ఇలాగా ఇండియాకి సపోర్ట్ చేస్తున్నామని చెప్పుకొని పాకిస్తాన్కి సపోర్ట్ చేసే నా కొడుకులను బాగా ఫాలో అవుతారు. కానీ చాలా వరకు జెన్యున్గా చాలా పేజెస్ ఉన్నాయి, వాళ్ళని ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు చెప్పేని మంచి చెప్తే ఎవడు ఎండు. అమ్మ నా బూతులు తిట్టుకుంటాను, లేదు అమ్మల్ని నాన్నల్ని ఇంట్లో ఇష్యూస్ని వాళ్ళని తీసుకొచ్చి బయట లాక్కొచ్చి చేసే వాళ్ళని ఫాలో అవుతారు. అలాంటి ఏంటంటే మనకు బాగా ఇంట్రెస్ట్. ఓకే, సో ఇది పక్కన పెడితే ఇప్పుడు రణవీర్ అలహాబాదియా ద బీర్ బైసెప్ గై మళ్ళీ బుక్ అయ్యాడు. ఎక్కడ అంటే ఇతను ఒక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఏమని? రీసెంట్గా ఇండియా పాకిస్తాన్ మీద దాడి చేసినప్పుడు, ఓకే, ఆ పాకిస్తాన్ ఇండియా ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది కాబట్టి, అంటే సీజ్ ఫైర్ అయిపోయింది కాబట్టి సార్ పోస్ట్ పెట్టాడు. ఏమని? పాకిస్తానీ సిటిజన్స్కి మేము అండగా ఉన్నాం, దాంట్లో నేను కూడా మీకు అండగా ఉంటాను, సపోర్ట్ చేస్తాను. యుద్ధం ఇండియా పాకిస్తాన్ ఉగ్రవాదులకి, ఇండియా పాకిస్తాన్ ఆర్మీకి తప్ప ఇండియా పాకిస్తాన్ సిటిజన్స్కి కాదు. సో మేము సిటిజన్స్కి సపోర్ట్ చేస్తాము, మేము మీతోనే ఉన్నాము, వి ఇండియన్స్ ఆర్ విత్ యూ అని చెప్పేసి అన్నాడు. వి ఇండియన్స్ ఆర్ విత్ యూ అంటే మనం ఎందుకు వాళ్ళతో ఉంటాం? వీడు ఆ పోస్ట్లో పెట్టింది కూడా ఏంటి అంటే, ఇంకొకటి ఇండియా వాళ్ళు ఒకవేళ పాకిస్తాన్తో ఒకవేళ కలిసి ఉంటే ప్రీవియస్గా ఎప్పుడైనా వాళ్ళకి తెలిసింది పాకిస్తాన్ వాళ్ళ మంచితనం ఏంటో అంట. వీడు పెట్టే పోస్టు పాకిస్తానీస్ మంచితనం ఏంటో మన ఇండియన్స్ తెలిసిద్దంట. మన ఇండియన్స్ మంచితనం తెలియదు వీడికి. అంటే జైల్లో పెట్టకుండా వదిలేసినందుకు వీడిని వదిలేయాలి. ఎట్లాంటి ఎదవలు బయట ఉన్నందుకు వీళ్ళని వదిలేయాలి. వీడు పుట్టింది ఇండియా, పెరిగింది ఇండియా, చదువుకుంది ఇండియా, ఓకే, వాడు తినే తిండి ఇండియా. వాడు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని సబ్స్క్రైబర్స్ని తెచ్చుకొని ఆ డబ్బు తింటుంది ఇండియా వాళ్ళ డబ్బు. ఓకే, ఈడు ఇండియన్స్కి సంబంధించిన హిందూ దేవుళ్ళకి సంబంధించి స్వామీజీలని వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఆ దేవుడికి సంబంధించి వాళ్ళు చెప్తుంటే వీడు అక్కడ కూర్చొని వినటం వరకే వీడి పని. ఏదో చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాడు, వినటం వరకే వీడి పని. దాంతో సబ్స్క్రైబర్ తెచ్చుకున్నాడు. అంటే వీడికి ఉంది కూడా మ్యాక్సిమం ఆఫ్ ది సబ్స్క్రైబర్స్ హిందూసే. అట్లాంటి ఎదవయ్యుడు. నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వీడిని ఎందుకు ఎవరు ఎటువంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు? ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఇట్లాంటి అకౌంట్స్ని బ్లాక్ చేయాలి. బ్లాక్ చేస్తే సమాజంలో చాలా వరకు పాజిటివ్ వేలో వెళ్తారు. ఇలాగ నెగిటివ్ వేలో కొంతమంది ఇట్లాంటి పోస్టులు పెడతాం వల్ల ఆలోచన పరంగా వెళ్తారు. అంటే ఓకే, మనం సపోర్ట్ చేయొచ్చు అనమాట. అంటే వీళ్ళకి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నప్పుడు దాంట్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ అవ్వరు. ఓకే, ఇప్పుడు గొడవ ఉంది కాబట్టి మనం ఎందుకు పాకిస్తాన్ సపోర్ట్ చేయకూడదు, మనం పాకిస్తాన్తో కలిసి ఉంటే ఏమైందని చెప్పేసి ఫీల్ అవుతారు. పహల్గామ్లో అటాక్ అయితే ఒక పోస్ట్ లేదు, 26 మందిని చంపేస్తే టెర్రరిస్టులు వచ్చి ఇండియన్ టూరిస్టులను చంపేస్తే ఒక పోస్ట్ లేదు ఈ పేజ్లో. ఇండియా పాకిస్తాన్ అటాక్ చేయగలనే వీఆర్ విత్ యూ అన్నాడు. అంటే హీఈస్ నాట్ విత్ పెహల్గామ్ విక్టిమ్సా? అంటే పెహల్గామ్ విక్టిమ్స్తో సంబంధం లేదా వీడికి? అసలు ఏ విధంగా ఇట్లాంటి ఎదవల్ని గవర్నమెంట్ పట్టించుకోకుండా రోడ్ల మీద వేస్తే నాకు అర్థం కావట్లా. దీన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుందంటే, నేను ఇట్లా సపోర్ట్ చేసే బదులు నేను కూడా నాకు తోచింది చేసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ నాకు అది రావట్లా, మనసు రావట్లా. నాకు దేశభక్తి ఒకటి అడ్డం వస్తుంది. ప్లస్ ఇంకోటి, మన సమాజంలో చీడ పురుగులు ఉన్నప్పుడు వాళ్ళకి ఎందుకు మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, వాళ్ళ గురించి మనం ఎందుకు ఎక్స్పోజ్ చేయకూడదు అన్న థాట్ వెళ్తుంది తప్ప, మనం కూడా నెగిటివ్గా వెళ్తే మనకు కూడా ఫాలోవర్స్ వస్తారు, మనకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తాయి కదా, మనకు కూడా సపోర్ట్ వచ్చింది కదా, మనం కూడా ఒక రేంజ్లో ఎదగచ్చు కదా అని చెప్పేసి నాకు ఎందుకు ఆ థాట్స్ రావట్లేదు. ఇంత బతికే బదులు వీళ్ళు ఎక్కడన్నా వెళ్ళిపోవచ్చు కదా, దేశం వదిలేసి వెళ్ళిపోవచ్చు కదా. వీళ్ళు ఇక్కడ ఉండి సొంత నేల మీద ఉండి ఈ నేలకి సపోర్ట్ చేయకుండా ఈ విధంగా పోస్ట్ పెట్టుకుంటా కూర్చుంటే ఖచ్చితంగా వీడి మీద యాక్షన్ తీసుకోకపోతే కనుక ఇంకా చాలా మంది ఇలాగే తయారవుతారు. ఎగ్జాంపుల్ ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ప్రశ్న లాంటి వాళ్ళు, తౌసీ చంద్ లాంటి వాళ్ళు, రణవీర్ అలహాబాదియా అంటే బీర్ బైసెప్ గై లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలా మంది రెడీగా ఉన్నారు, వస్తారు. ఇప్పుడు ఏమైందంటే ట్విట్టర్లో చాలా వరకు ఎవరో పట్టించుకోకపోవడం వల్ల నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. మరి ఎటు వెళ్తుందో అర్థం కావట్లేదు. సో ఎట్లాంటి వాళ్ళు మాత్రం ఫాలో అవ్వమాకండి. ఎందుకంటే మన సమాజానికి వీలే చేయనప్పుడు నరేంద్ర మోడీ నచ్చపోతే వెళ్ళిపోండి, అనే ఓడిపోయినాక మళ్ళీ రండి. ఓకే, అంతేగాని దేశాన్ని మాత్రం వేరే వాళ్ళ ముందు పరువు తీమాకండి. దేశ సిటిజన్స్కి సంబంధించి, దేశ పౌరులకు సంబంధించి మాత్రం మీరు ఎటువంటి పోస్టులు అందరితో పాటు మేము ఉన్నాం, అందరూ సపోర్ట్ చేస్తారని మాత్రం చెప్పమాకండి. మీరు ఎవరో చెప్పడానికి లేక నాకు పడగలరా? ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, అండ్ ఫైనల్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎదవల్ని చాలామందిని ఎక్స్పోజ్ చేద్దాం. ఓకే, అంటిల్ దెన్, జై హింద్.